ముఖ్యమైన కార్యాలేంటి, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు శరీరం ధరించవలసి వచ్చింది అన్న అంశాన్ని మనం శ్రద్ధతో విందాం. దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం మొదట మత్తయి సువార్త చూద్దాం, తర్వాత ప్రకటన చూద్దాం. మనం చదువుకున్న భాగం 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి వచ్చినాలు చదువుతున్నాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇప్పుడు ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన 19వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనాన్ని చూద్దాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీద రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. లేక మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూద్దాం. 6:16 వచనం. సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే 15 వచ్చింది. 15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియు యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి ఎవరు అంటే పిల్లల చేద్రా ఆ సర్వాధిపతి ఎవరంట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభు. యేసు ప్రభు గురించి మనము నేర్చుకుంటున్నాం. పిల్లలు ఆడెట్టిపోతున్నారట. సరే ఆడ కూర్చోపండి. అయితే ఆడ అలా చేయకుండా కూర్చోండి. వాళ్ళ దగ్గర ఎవరన్నా కూర్చోపండి. పిల్లల్ని అటు ఇటు తిరగనీయకుండా ఉన్నారా? సరే అటు ఇటు తిరగనీయద్దు. పిల్లల్ని ఆడ కూర్చోబెట్టుకోండి. రే జాన్ మీరు కూడా పోండి ఆడికి. ఆ లోపల కూర్చోపండి. అందరు ఆడ కూర్చోపండి. కొట్టుకోవద్దు, అల్లరి చేయొద్దు. ఆడ కూర్చోండి. సాపలు ఉన్నాయి, ఆడ సాపలు వేసుకుని కూర్చోండి. ఓకే, జాగ్రత్తగా శ్రద్ధగా ఇందాం. ఈయన గురించి ఏం రాబడుతుందంటే శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. అద్వితీయుడు అంటే ఒక్కడే. అద్వితీయుడు అంటే ఏకైక ఒక్కడే. ఈయన ఎవరంట? ఈయన సర్వాధిపతి. తర్వాత యుక్త కాలముందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి ఎవరంట? రాజులకు రాజు ప్రభువులకు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఈయన పరలోకమును భూలోకమును పాతాళ లోకమును ఈ 3 లోకాలను పరిపాలించి అధిపతి, సర్వాధిపతి. సర్వానికి చెప్పండి, సర్వానికి అధిపతి, సర్వలోక న్యాయాధిపతి. సర్వాధిపతి, సర్వలోకానికి న్యాయాధిపతి. ఈ భూలోకానికే కాదు, పరలోకంలోను భూలోకంలోను ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది. పరలోకంలో భూలోకంలో పాతాళ లోకంలో సర్వాధికారం కలిగిన వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టలేదు, భాగ్యమును ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరైనా సర్వాధిపతి, శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి. ఈయన ఎవరట? ఎవరంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించు. దేవునితో సమానుడుగా, తండ్రి అయిన దేవునితో సమానుడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఫిలిప్పు అడుగుతాడు. ఫిలిప్పు మాకు తండ్రిని చూపించు, మాకు అదే చాలంటే ఏమంటాడు? నన్ను చూసిన వాడు
తండ్రిని చూసినట్టే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, తండ్రితో సమానుడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరంట? తండ్రితో సమానుడు. పరలోకపు తండ్రితో సమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ఎందుకు ధరించిండు? వింటున్నారా? ఎందుకు ధరించిండు? ఇంకా నేను చూద్దాం. గలతీ రాసిన పత్రికలో నేను చూడండి, ఆయన దరిద్రుడుగా, గలతీలోన కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూద్దాం. 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీ నిమిత్తము మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ఆయన ధనవంతుడట. ఎక్కడ ధనవంతుడు? ఆయన పరలోక ఐశ్వర్యవంతుడు. పరలోక ఐశ్వర్యవంతుడై ఉండి పరలోకమంతా ఆయనదే. పరలోకమంతా ఆయనదే. ఆ పరలోకంలో ఉన్న ఐశ్వర్యవంతుడు, పరలోకంలో ఉన్న గొప్ప ధనవంతుడైన యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చినట? దాసుని స్వరూపం ధరించి దరిద్రుడుగా, రిక్తుడుగా భూమి మీదకి వచ్చినట. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజుగా ఉన్న ఆయన ఏమంటారు తెలుసా? చక్రవర్తి అంటారు. రాజులకు రాజుగా ఉన్న ఆయన చక్రవర్తి అంటారు. ఆ రాజు అంతటి గొప్ప మహానుభావుడు అసలు భూమి మీదకి రావాల్సి వచ్చిన అవసరత ఏముంది తెలుసా మీకు? భూమి మీదకి రావాల్సినంత అవసరత ఏముంది? ఆ ప్రాముఖ్యమైన విషయాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి విషయము, ఎందుకు ఆయన ఇంతటి గొప్ప మహానుభావుడు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, సర్వమును పరిపాలించే అధిపతి. వింటున్నారా? సర్వము పరిపాలించేవాడు, సర్వాన్ని సాగుతున్నాడు, సర్వాన్ని పోషిస్తా ఉన్నాడు. సకల జీవులను ఆయనే పోషిస్తా ఉన్నాడు, ఆయనే సాగుతా ఉన్నాడు. ఇంతటి గొప్ప మహానుభావుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమి? మొట్టమొదటిది చూద్దాం, ఎందుకు రావాల్సి వచ్చిందో. యోహాను సువార్త 1వ అధ్యాయం. మొదటి కారణం ఏంటంటే, ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియదు. అది ఒకవేళ రాసుకొని జాగ్రత్తగా. ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియదు. దేవుడు అన్న అక్షరం తెలుసు, కానీ దేవుడు అన్న అక్షరము ముస్లింలు తెలుసు, హిందువులు తెలుసు, క్రైస్తవులు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల ప్రజలకు, మానవ జాతికి దేవుడు అన్న 3 అక్షరాలు తెలుసు. 3 అక్షరాలు తెలుసు. ఆ దేవుడు ఎవరో క్లియర్గా, ఆ దేవుడు ఎవరో తెలియదు. ఆ దేవుణ్ణి బయలుపరచడానికే, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుని మనస్సు అంటే ఏంటో, దేవుని కార్యం అంటే ఏంటో దాన్ని రుజువుపరచుటకు, దాన్ని క్లియర్గా తెలియజేయడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి కారణం ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడును ఎవరైనాను ఏ దేవుని చూడలేదన్న. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే. ఇప్పుడు జాగ్రత్తగా రండి. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని చూసినవాడు. దేవుడు అన్న శక్తిని, వింటున్నారా? దేవుడు అన్న ఆ సర్వశక్తిని, దేవుడన్న ఆ పరిశుద్ధుని, దేవుడన్న ఆ వ్యక్తిని చూసినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే తండ్రి దగ్గర ఉన్నవాడు ఆయనే. ఈ ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలియదు. దేవుడు అన్న అక్షరం తెలుసు అని చెప్తున్నా కదా. దేవుడు అన్న అక్షరం తెలుసు. ఎందుకంటే దేవుడు అన్న అక్షరం తెలుసు కనుక ఏది కనపడితే అది పేర్లు పెట్టేసిండు. ఏమని? చెట్టు కనపడితే చెట్టు దేవుడు, ఇంకా రాయి కనపడితే రాయి దేవుడు, ఇంకా చెప్పండి, ఇంకా వర్షము దేవుడు, ఆకాశం చెప్పండి, వర్షము దేవుడే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, ఇంకా నక్షత్రాలు కూడా దేవుడే, ఇంకా జంతువులు దేవుడే, పురుగులు కూడా దేవుడే, పక్షులు దేవుడే,
ఏది కనపడుతుంది దేవుడు అని పెట్టేసుకున్నారు మనుషులు. ఎవరు తెలియక దేవుడు అన్న అక్షరం తెలుసు, దేవుడు అన్న శక్తి ఏంటో తెలియదు. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరో తెలియక ఆ దేవుడిని తెలియపరచడానికి యేసు వచ్చాడు. వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది, ఏ కాలమందైనా కూడా ఆయన చూడలేదంటే ఎవరు కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి 37వ వచనం. యేసు ప్రభు పరలోకం నుండి ఇంత ప్రయాణము ఈ పాపిష్ట లోకంలోనికి ఇంతటి మహానుభావుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంతటి మహానుభావుడు పరలోకము నుండి ఆ పరలోక వైభోగాన్ని విడిచిపెట్టి, పరలోకంలో ఉన్న ఆరాధన విడిచిపెట్టి భూమి మీదికి మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవి కారణాలు. మొదటి కారణం ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. చూడండి, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం కూడా చూడలేదట. వింటున్నారా? ఆయన స్వరూపం, దేవుడు ఇదిగో ఈ రూపంలో ఉంటాడు అని ఏ కాలమందైనా కూడా, ఏ కాలంలో కూడా, ఏ వ్యక్తుల కాలంలో కూడా, ఆదాము కాలం కావచ్చు, హనోకు కాలం కావచ్చు, నోవాహు కాలం కావచ్చు, అబ్రహాం కాలం కావచ్చు, మోషే కాలం కావచ్చు, దావీదు కాలం కావచ్చు, ప్రవక్తలందరి కాలం కావచ్చు, ఏ కాలంలో కూడా కూర్చో అడుగును వాడు అడుగు ఏ కాలం అందైనా కూడా ఎవరు కూడా ప్రభువును, తండ్రిని చూడలేదట. ఆయన స్వరూపం కూడా చూడలేదట. ఆయన స్వరం కూడా వినలే. ఆ దేవుణ్ణి, ఆయన ఎవరు, ఆయన స్వరం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన కార్యాలు ఏంటో, వింటున్నారా? ఆయన మంచితనం ఏంటో దాన్ని తెలియపరచడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్ అనేక వచనాలు ఇంకా రాయబడుతూ వచ్చినాయి ఆయన గురించి. వింటున్నారా? ఆయన ఎవరు, ఆయన ప్రపంచానికి తెలియదంట. వింటున్నారా? అసలు దేవుడు అంటే ప్రపంచానికి తెలియదు. మొదటి యోహాను రాసిన పత్రికలో చూడండి, వచనాలు 4వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను 4:12 వచనంలో ఆ దేవుని ఎవరు చూడలేదు, ఆయనను ఎవరు కూడా చూడలేదు, ఏ కాలం మంది ఎవరు కూడా చూడలేదంట. ఏ మానవుడును ఎప్పుడు చూసి ఉండలేదంట. మరి శిల్పాలు చెప్తున్నారు కదా, బొమ్మలు ఆర్ట్ గీస్తున్నారు కదా, ఇదిగో ఇట్లుంటాడు 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 అని. ఎవరు చూడలేదని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? రాళ్ళను బొమ్మలుగా చెప్తున్నారు, ఇంకా పెయింట్లతో ఈ ప్రింటింగ్ మిషన్ల ద్వారా దేవుడు ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. ఆయన ఎవరు చూడలేదు. చూడనప్పుడు ఆ ఫోటో ఎలా వచ్చింది అంటున్నారా? మానవుని మట్టి బుర్రలో నుండి వచ్చిందే ఆ ఆలోచన. ఏది వారికి తోస్తే అది దేవుడిని పెట్టుకుంటూ వచ్చింది. అది మరో మాట, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:16. సమీపరాని తేజస్సులో సమీపించని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడు కూడా ఆయన చూడలేడు, చూడనేరడు. అంటున్నారా? ఆయన కలగజేసిన సూర్యుని చూడడమే కష్టం. సూర్యుని ఎవరైనా చూస్తారా? కొంచెంసేపు ఎండలో ఉండి సూర్యుని సైజు చూస్తే కళ్ళేమైంది. ఆయన కలగజేసిన సూర్యునే చూడలేము మనం. ఆయన చూసి బ్రతుకుతారా? ఇప్పుడు ఆయన చూడాలంటే ఎవరిని చూడాలి? యేసుప్రభువు ఏమంటాడో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అనడానికి ఈ కారణాలు. 14వ అధ్యాయం 7వ వచనం చూద్దాం, లేకపోతే 6 నుండి చూద్దాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. నన్ను మీరు తెలుసుకొని ఉంటే నా తండ్రి కూడా తెలుసుకున్నట్టే. ఏమంటాడు యేసు ప్రభు? నేనెవరో మీకు అర్థమైతే తండ్రి కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైనట్టే. యేసు ప్రభు ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు పరలోకపు తండ్రిని బయలుపరచడానికి చూసారా? అసలు దేవుడు అన్న వ్యక్తి ఎవరో రుజువుపరచడానికి భూమి మీదకి వచ్చింది.
వింటున్నారా? దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణాలు ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, దీన్ని బయట పెట్టడానికి వచ్చిండు ఆయన. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. దేవుడు ఎంతో ప్రేమించిండు. ఎంత ప్రేమించిండు? రోమ 8:32 తన కుమారుని మనకిచ్చుటకు ఆయన వెనుక తీయనంతగా ప్రేమించిండు. ఆయనకు పాటు సమస్తం మనకెందుకు ఈడు అని చెప్పబడింది. కాబట్టి ఇది మొదటి కారణం. యేసు ప్రభు ఎందుకు శరీరం ధరించి మానవుడిగా ఎందుకు రావాలా? ఇంతటి మహానుభావుడు పరలోక వైభోగాన్ని విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోకంలో గొప్ప ధనవంతుడుగా, శ్రీమంతుడుగా, అద్వితీయుడుగా, సర్వశక్తిమంతుడుగా, పరలోక దూతల ద్వారా ఆరాధించబడుతుంటున్నాం మహారాజు చక్రవర్తి అయిన దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది తెలుసా? భూమి మీద ఉంటున్న మనుషులకు దేవుడు ఎవరో తెలియదు. ఆ దేవుణ్ణి తెలియజేయడానికే ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అంటాడు కింద వచ్చినప్పుడు. మీరు నన్ను ఎరిగింటే నా తండ్రిని ఎరిగిండ్రు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచిన్నారని చెప్పు. కాబట్టి ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటే, చూడండి 9వ వచనం యేసు ప్రభు అంటున్నాడు ఫిలిప్పుతో ఏం మాట్లాడుతున్నాడు? నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నాను. 8వ వచనంలో ఏమన్నాడు ఫిలిప్పు? అప్పుడు ఫిలిప్పు ఏమంటాడు? ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలుగా. తండ్రి ఎక్కడ ఉంటాడో, ఆయన ఏంటో, ఆయన గుణం ఏంటో, ఆయన లక్షణం ఏంటో అది మాకు చూపించు చాలు అంతే. అంటే అప్పుడు యేసు ఏమన్నాడు ఆ మాటకు? అప్పుడు యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా అంటే ఈయనెవరు? ఆయనే ఈయన. ఇచ్చినారా? ఆ తండ్రి లక్షణాలు, ఆ తండ్రి గుణాలు, తండ్రి ప్రేమను కలిగి భూమి మీదకి వచ్చింది ఆయన. నేను ఇంతకాలం మీ మధ్యలో ఉంటే నువ్వు నన్ను ఇంకా ఎరగవా? ఇంతకాలం మీ మధ్యలో ఉంటే నువ్వు ఇంకా ఎరగవా? ఇంతవరకు మనం పూజిస్తుంటున్న రాయి దగ్గర ఈ ప్రేమ చూసినావా? ఇంతవరకు మనం చూస్తుంటున్న ఈ జంతువులు, పక్షులు, ఈ సృష్టిని ఇంతవరకు పూజిస్తూ వచ్చినాం కదా, వాటిలో ఈ ప్రేమను మనం చూసినామా? ఈ వీటిల్లో ఈ గుణాలు మనం చూసినామా? మనం చూడలేదు. వాటిల్లో ఉంటే కదా. కాబట్టి ఆ దేవునిలో ఈ ప్రేమ ఉంది, ఆ దేవుని ఈ మంచితనం ఉంది, ఆ దేవునిలో కనికరం ఉంది, ఆ దేవునిలోనే మన పట్ల మంచి గుణం ఉంది, మంచి మనస్సు ఉంది. కాబట్టి ఆ తండ్రిని బయలుపరచడానికి వచ్చిండు ఆయన భూమి మీదకి. ఆ తండ్రి ఎవరో రుజువుపరచడానికి వచ్చినాడు. ఆ దేవుడు ఎవరో రుజువుపరచడానికి వచ్చినాడు. ఆయనను చూడాలని పూర్వకాలపు భక్తులంతా ఎదురు చూసిరంట. పూర్వం ఉన్న భక్తులంతా ఎదురు చూసిరంట. అబ్రహాం చూసినట్టు ఆయన కోసం నేను ఆయన చూడాలని. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. అబ్రహాం కూడా ఆయనను చూడాలని ఆశపడ్డాడంట. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 56వ వచనం. 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూడాలని మిగుల ఆనందించినట. అబ్రహాం కూడా యేసు ప్రభువును చూడాలని ఆశపడిన వారిలో ఎంతో మంది ఉన్నారు. లూకా సువార్తలో చూడు, ఆయన చూసి ఎంత ఆనందించిండో, ఎంత సంతోషపడ్డాడు. చూసిన తర్వాత, ఆయనను చూసిన తర్వాత ఎంత ఆనందించుడు, ఎంత పరవాసుడు అయిపోయాడో చూడండి. ఏమని ఆయన పాట పాడినాడు అక్కడ చూద్దాం. 2వ అధ్యాయం 27, 28 వచనాలు, 9, 29 వచనం, 29, 32 వచనం కలిసి చూద్దాం. 29 నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసిన. కొంతమంది చూడరాని ఏదన్నా చూసిరు అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? అమ్మా నేను కనులారా చూసినమ్మా. ఎట్లుంటుంది ఆ మాట? ఎట్లొస్తుంది చెప్పండి? కడుపు నిండా వస్తుంది ఆ మాట. ఇటుందా? మా నేను కళ్ళారా చూసిన, ఎప్పుడు చూడలేదు అంటారు.
ఇతను ఎవరు? యేసు ప్రభువును చూసింది షిమ్యోను. ఇతను ప్రవక్త. ఇతను పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవక్త. ఇతను ఆయన శిశువుగా ఉన్నప్పుడు చూసినట్టు చూడండి 27:8 వచ్చిన కలిసి చూద్దాం. అంతటా ధర్మశాస్త్ర అధిపతి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించినకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లైనను. ఎవరితనో? షిమ్యోను. చేతులకు తీసుకున్నాడు బాలుడైన యేసును. ఆయనను చూసి ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరిచాడు. నాదా, ఇప్పుడు నేను కళ్ళారా చూసిన నీ రక్షణను. ఎంత ఆనందభరితుడైందంటే, ఎంత సంతోషించినట్టే. ఇంకొక ఆయన ఏమంటాడంటే, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, లేదు లేదు మేము చూసినామయ్యా. ప్రవక్తలు, పూర్వకాలంలో ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాసినరో ఆయన మేము చూసిన కళ్ళారా అంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. మేము కళ్ళారా చూసినామయ్యా, మేము కళ్ళారా చూసినామని ఫిలిప్పు చెప్తాడు. ఎవరితో? నతనేలుతో. 1వ అధ్యాయం 45 నుండి చదువు. ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా ఆయనను అడగగా వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో నువ్వు వచ్చి చూడు. నేను చెప్పేది అబద్ధం అయితే నువ్వు రా. నేను చూసిన ఏ ప్రవక్తలైతే ఆయన గురించి రాసినరో ఆయన్ని మేము చూసినాం. ఎవరిని గురించి అయితే ప్రవక్తలు రాసినరో ఆయన్ని మేము చూసినాం, కళ్ళారా చూసినాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఏంటి మరి ఆయన రావడం? మంచిది రాగలదా నజరేతుల నుండి? మంచి అన్నది భూమి మీద ఉందా? మంచి అన్నది ఎక్కడైనా ఉందా? ఏ ప్రాంతంలో ఉందా? మొత్తం చెడిపోయింది కదా, మరి ఎలా రాగలదు అన్నదే ఈ నతనిలో ఉన్న ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఇంకొక ఆమె చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొత్తం బిందెనే ఇడిచిపెట్టేసి ఆడ పడేసి ఊళ్ళో పరిగెత్తింది. చూడారా? మీరు వచ్చి చూద్దురండి, నేను విషయం చూసిన అని. ఏ ప్రవక్తలైతే ఆయన గురించి రాసినరో వస్తాడని ఆయనను చూస్తూ సంతోషపడింది, గ్రామంలోకే పరిగెత్తింది. చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. అది కాదు, ఆమె గ్రాముడికి పరిగెత్తడం. చూద్దాం. 19వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించింది. కానీ ఇక్కడ చూద్దాం ఏంటంటే 28 చూద్దాం. 28 చూద్దాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆయన దగ్గరకు వస్తున్నారు. అంటే ఆయనను చూడాలని ఎంత ఆశ ఉంది. ఆయన కోసం ఎంత జనం కనిపెట్టుకున్నారు. ఆయన వస్తాడు, మాకు పరిష్కారం ఆయనే, మా సమస్యలంటి పరిష్కారం ఆయనే అని ఆనాడున్న యూదులు, ఆనాడున్న ఇశ్రాయేలీలు ఆయన కోసం ఎదురుచూపులు ఉన్నాయి. మేము చూసినాము అనగానే వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ సంతోషము పట్టలేని సంతోషం. ఆ స్త్రీ పోయి ఊర్లోకి పోయి చెప్పగానే, ఈ స్త్రీ ఎవరు? ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల ముందు ఆమె జీవితం ఎలా ఉంది? యేసు ప్రభువుతో మాట్లాడుతుంది. ఒక 10 నిమిషాల ముందు ఆమె జీవితం ఎలా ఉంది? ఆమె మధ్యాహ్నం పూట ఎందుకు వచ్చింది తెలుసా? నీళ్లకు అందరూ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు తెలుసా? ఈమెను మరి అందరూ ఎలివేషన్ ఒంటరిగా మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు మధ్యాహ్నం పూట ఒంటరిగా ఆమె ఎందుకు వచ్చిందంటే, గ్రామస్తులు ఈమంటే సహించదు. ఈమంటే ఎవరు సహించరు. ఈమెను చూస్తేనే పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మన ఊర్లలో
ఉండవల్లి స్త్రీని చూస్తానే పక్కకి వెళ్ళిపోతారు కదా. ఇంకా తప్పు చేసిన ఎపిచారం చూస్తే ఎలా ఉంటుంది? చి, ఇది ఒక బ్రతుకు, పొద్దునే దీని ముఖం చూసినట్రా అనరా. ఆమె పరిస్థితి అలాగే ఉంది. సమరయ స్త్రీ ఆమె పరిస్థితి బాగాలేదు, ఆమె జీవితం బాగాలేదు. ఆ గ్రామస్తులందరూ ఎదుట ఆమె అవమానం పొందడం ఎందుకు నేనని చెప్పేసి మధ్యాహ్నం పూట ఒంటరిగా పోయిందంట నీళ్లు తెచ్చుకోవడానికి. అప్పుడు యేసు ఆమెను దర్శించాడు. అప్పుడు ఆమె సంభాషణ జరుగుతుంది. ఒక 10 నిమిషాల ముందు ఆమె జీవితం ఎలా ఉంది? గ్రామస్తులు ఎవరు ఆమెను సహించరు. ఆమెను చూసినా కూడా భయంకరమైన తిట్టుకుంటూ పోతారు ఆమెను చూస్తే. అలాంటి ఆమె 10 నిమిషాల ముందు బాగలేని జీవితం ఎంబడే క్షణములైన ఆమె జీవితం బాగా గ్రామం లేకపోతానే ఆమె మాట నమ్మి వచ్చినారంటే ఆమె జీవితం ఎంత బాగుపడింది. అంతేకాదు ఆయన నేను చూసిన, ఆయన నేను కన్నాలు చూసిన, మీరు కూడా రండి అని పిలుస్తారే అందరూ ఆమె మాట నమ్మి వచ్చినారంటే ఆమె జీవితం ఎంత బాగుపడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రపంచానికి దేవుడు ఏంటో తెలియదు. ఆ దేవుని బయలుపరచడానికి ఏ మనుషులు ఎవరు కూడా ఆయన చూడలేదు. ఆయనను చూసిన వారు ఎలా ఉన్నారట? సంతోషపడారు. యేసు ఏమంటాడంటే మీరు చూచుచున్న కళ్ళు. పూర్వము ప్రవక్తలు వారందరూ చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయినారు. మీరు వింటున్న మాటలు వాళ్ళంతా వినాలనుకున్నారు కానీ వినలేకపోయినారు అంటాడు యేసు. ఎంతోమంది ఆయన చూడాలనుకున్నారంట, చూడలేకపోయినారంట. మీరు చూస్తున్న మీరు ధన్యులు అంటాడు. అంటే యేసు ఉన్న కాలం. కాబట్టి దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్న కాలంలో దేవుని బయలుపరచడానికి, దేవుని ప్రేమ ఏంటో, దేవుని యొక్క సంగతి ఏంటో క్లియర్గా బయలుపరచడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది ప్రాముఖ్యమైన విషయం కాదంటారా? ఇది అత్యవసరమైన ప్రాముఖ్యమైన మరి విషయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన కార్యాలలో, ప్రాముఖ్యమైన పనులలో మొట్టమొదటిదే దేవుడేంటో, దేవుని కార్యం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో బయలుపరచడానికి వచ్చిన యేసు ప్రభు. రెండవది, ఆయన రెండవ ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, సమయం ఉంటే మిగతా కూడా ధ్యానిద్దాం, సమయం లేదు. రెండవది ధ్యానించుకుందాం. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడు. కానీ అది ఉంది కదా, బోర్డు ఉంది కదా, బోర్డు పెట్టు, బయట ఉంది బోర్డు, ఆ బోర్డు తెచ్చిపెట్టు. యేసు ప్రభు భూమి మీదకి దేనికి వచ్చిందంటే రెండవ కారణం, తన రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని రాజ్యం, ఈ రాజ్యం కొరకు ఆయన కలలు కన్నాడు. ఈ రాజ్యం కోసము దేవుడు కలలు కన్నాడు. ఈ రాజ్య స్థాపన జరగాలి భూమి మీద, దేవుని రాజ్యం అని. ఈ రాజ్యము యేసుక్రీస్తు ప్రభువు రావాల భూమి మీదకి, ఆయన రాజ్య స్థాపన జరగాలి. మరి భూమి మీద అంతకు ముందే ఒక రాజ్యం ఉంది. భూమి మీద అంతకు ముందే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే సైతాన్ రాజ్యం. మత్తయి సువార్తలో యేసు చెప్తున్న మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. సైతాను రాజ్యం భూమి మీద ఉందని క్లియర్గా తెలియపరిచిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. భూమి మీద సైతాన్ రాజ్యం ఉన్నదని ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరు చెప్పిండ్రు? దీని గురించి మనకు బోధించింది ఎవరు? సైతానుడు భూమి మీద పరిపాలిస్తున్నాడు, వాడి రాజ్యం భూమి మీద ఉన్నదని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పలేదు, యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు దీన్ని బయలుపరిచిండు. అంటే సైతాన్ రాజ్యం ఉంది. మన రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? న్యాయం లేదు, కనికరం లేదు, దయ లేదు, వింటున్నారా? సమాధానం లేదు, శాంతి లేదు, అక్రమం, మరి దుర్మార్గపు కార్యాలు, మనుషులు పొడుచుకొని రావడం. సైతాన్ రాజ్యంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు రాజ్యం ఎలాంటిదంటే, ఎక్కడ యేసు ప్రభు పిలాతుతో అంటాడు, నీ రాజ్యం ఎక్కడా? అసలు నీ రాజ్యము మరి ఎక్కడ అన్నప్పుడు, నా రాజ్యము బహిరంగంగా కనపడేది కాదు. ఇది ఎలా వస్తుంది? పరోక్షంగా ఉంటుంది ఇది. అదనమాట. కాబట్టి ఈ రాజ్యము ఎక్కడ న్యాయము ధర్మము ఉంటుందో అక్కడ నా రాజ్యం ఉంటుంది అని యేసు పిలాతుతో చెప్పుకొస్తాడు. సో దాని మాట చూద్దాం. ఈ రాజ్యము గురించి భూమి మీద స్థాపించబడుతుందని దానియేలుతో
మరి ప్రవచించబడింది ఈ మాట. అంటే ఈ దర్శనం అన్నది నెబుకద్నెజరుకు కనపడుతుంది. ఆ దర్శనం యొక్క భావాన్ని దానియేలు వివరిస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35 వచ్చి మొదటి చూద్దాం. ఇది 35 నుండి 44 వరకు ఈ విషయాలు ఉంటాయి. మన అవసరం ఎరుడు చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. యేసు ప్రభు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి, భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రెండవ కారణం, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల కారణాలలో, ప్రాముఖ్యమైన కారణాలలో ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏంటి చెప్పండి? దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. ఆ దేవుని బయలుపరచడానికి, ఆ దేవుడు ఎవరో, ఆయన ప్రేమ ఏంటో చూపించడానికే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. రెండవ కారణం తన రాజ్య స్థాపన చేయడానికి. 2వ అధ్యాయం చూద్దాం. దానియేలు 2వ అధ్యాయం 35 వచనం. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా 44 వచనం చూద్దాం డైరెక్ట్ గా. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యం పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యం పొందిన వారికి పరలోకపు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. పరలోక దేవుడు ఏం చేస్తాడంట? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ రాజుల కాలంలో. ఎంతగా ఏ రాజుల కాలం? మనం చదివాం కదా 2వ అధ్యాయము. ఎక్కడ ఉంటుంటుంది? 25 నుండి ఒక ఇదంతా మనం చదివితే అక్కడ ఒక ప్రతిమ కనపడుతుంది. నెబుకద్నెజరు. ఎవరు ఈ నెబుకద్నెజరు? బబులోను సామ్రాజ్యం రాజు, చక్రవర్తి. ఆ ప్రతిమలో ఏం కనపడుతుంది అంటే ఈ మెసేజ్, ఈ ప్రతిమ, ఈ మెసేజ్ మీకు అర్థం కాదు, యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. దేవుడి రాజ్య స్థాపన, అది క్రిస్మస్ మెసేజ్ అని సెకండ్ పార్ట్లో ఇది మీకు కనపడుతుంది. ఈ వీడియోలో ఆ ప్రతిమను కూడా మీకు చూపించాను. దాంట్లో ఆ ప్రతిమ అంటే ఒక బొమ్మ. ఈ తల నుండి ఇక్కడి వరకు భుజాలు, ఇటు వరకు తల వరకు బంగారుతో ఉంటుంది ఆ బొమ్మ, ఆ ఫోటో దాంట్లో. తర్వాత ఆ భుజాల నుండి చదివితే మనకి ఇక్కడ కనబడుతుంది ఆ ప్రతిమ గురించి రాయబడింది. 25 వచనం నుండి కిందికి చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఇప్పుడు నాకు సమయం లేదు కనుక చదవడం లేదు. ఈ భుజాల నుండి కిందికి ఈ ఉదరం వరకు అంటే పొట్ట వరకు వెండితో ఉంటుంది, వెండి. ఇక్కడ నుండి మోకాల వరకు ఇత్తడితో ఉంటుంది. ఈ మోకాల నుండి పాదాల వరకు ఇనుము, కింది పాదాలు మట్టితో ఉంటుంది అనమాట. ఈ ప్రతిమ ఎవరికి కనబడుతుంది అంటే ఈ నెబుకద్నెజరుకు రాత్రి కూడా కలలో కనపడుతుంది. ఇది కనపడే కానంటే అతనికి కలవరం లేస్తుంది. కలవరం లేచి తన రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానులందరినీ వినిపిస్తాడు. ఈ కలభావం నాకు చెప్పాలి, ఈ కలభావాన్ని నాకు వివరించాలని. ఎవరు కూడా ఈ కలభావాన్ని వివరించలేదు. అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దానియేలు. ఇతడు దైవాత్మ కలిగిన వాడు, అంటే దేవునాత్మ కలిగిన వాడు. ఇతడు వివరించగలడని సమాచారం వస్తుంది రాజు దగ్గరికి. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ దానియేలు పిలిపిస్తాడు. పిలిపించి ఈ భావం ఎందుకు చెప్పు అంటానే ఇతను ఏం చేస్తాడంటే దేవుడు ఇతనికి బయలుపరుస్తాడు. ఈ రాజాన్ని కనపడిన ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమలో తల ఈ మెడ కింది వరకు భుజాల వరకు ఉన్న ఈ బంగారుతో ఉన్న ఈ తలేమో బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం అది బంగారుతో ఉన్నది. ఈ మెడ కింద నుండి ఈ భుజాల నుండి కింది వరకు ఈ వెండితో ఉన్న ఈ భాగమేమో మాదీయ పారసిక సామ్రాజ్యం. ఈ ఉదరం కింద నుండి కిందికి మోకాళ్ళ వరకు ఇత్తడితో ఉన్నదేమో గ్రీకు సామ్రాజ్యం. మోకాళ్ళ నుండి కిందికి మరి ఇనుము, కొంతేమో కింద పాదాల కింద మట్టి ఉన్నదేమో ఇది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు రాజా. ఇవి 4 సామ్రాజ్యాలు. ఆ ప్రతిమలో ఏం కనపడింది తెలుసా? ఆ కళలో ఏం కనపడింది తెలుసా? ప్రతిమ కనపడింది ఆయనకు. తర్వాత ఆ ప్రతిమ నిలబడి ఉంటే ఒక పర్వతం నుండి తీసిన ఒక రాయి, చిన్న రాయి వచ్చి తన పాదాల మీద కొట్టగానే అది పొడిగా దుమ్ముగా చేయబడి ఎక్కడ గాలి కొట్టి పడేస్తున్నమాట. అతను ఆ ప్రతిమ ఎక్కడ కూడా కనపడకుండా ధూళిలాగా అయిపోయి కనపడకుండా పోద్ది. అంటే ఇతను కనపడిన కళలో, నెబుకద్నెజరు కనపడిన కళలో ఈ విగ్రహం, ఈ ప్రతిమ, ఆ కళ భావం అర్థం కాక
ఇబ్బంది పడుతూ అంటాడు. దానిని చెప్పకసలు ఈ ప్రతిమ ఈ 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడుతుంది. ఈ 4 సామ్రాజ్యాల కాలంలో పరలోకపు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు భూమి మీద. ఆ పర్వతం నుండి తీసిన చిన్న రాయి ఎవరంటే పరలోకము నుండి ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యము ఈ 4 రాజుల కాలంలోనే ఇది జరుగుతుంది. తర్వాత ఆ ప్రతిమను కొట్టుతానే ఏమైపోయిందంటే తుత్తి నీళ్ళుగా కనపడకుండా పోద్ది కదా, దుమ్ము అయిపోద్ది, ధూళిలాగా అయిపోయి కనపడకుండా పోద్ది ఆ విగ్రహం. అలాగే ఈ 4 సామ్రాజ్యాలు ఈ భూమి మీద లేకుండా పోతాయి. ఒక రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాయి కింద ఆ పర్వతములు తీసిన రాయి ఈ ఈ ప్రతిమను పొడి పొడి చేసింది కదా, ఆ చిన్న రాయి పెద్ద పర్వతమై నిలబడిందంట ఆ కాలంలో. ఆ చిన్న రాయే మన ప్రభువైన యేసుక్రీస్తు సామ్రాజ్యం. ఇది దానియేలు వివరిస్తాడు. ఏమని దానియేలు గ్రంథంలో చదువు ఈ మాటను 44 వచ్చిన ఆ రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించు, దాని అన్నిటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అని దానియేలు చెప్పుకొస్తాడు. దీన్ని అంటే భూమి మీద తన రాజ్యం స్థాపించాలని దేవుడు ఎప్పటి నుండి కలగంటాడు తెలుసా? ఆదాము పుట్టక మునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు దేవుని ప్రజలుగా, దేవుని స్వకీయ సాపాద్యముగా భూమి మీద తన ప్రజలు ఉండాలా అన్నదే దేవుని కలలు. ఆదాము అవ్వలు ఆ కలలు పండించలేకపోయినాడు. నోవాహు వరకు చూసాడు, మనుషులంతా చెడిపోయాడు, జలప్రలయం చేత కొట్టి పడేసాడు. దేవుడు తుడి చేసాడు అందరినీ. నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ నోవాహు నుండి వస్తున్న సంతానంలో నుండి తన రాజ్య స్థాపన కొరకు ప్రజలు దొరుకుతారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చినాడు. ఆ ప్రజలు కూడా తమకు ఇష్టానుసారంగా, తర్వాత ఆ 3 నుండి వచ్చిన ప్రజలు ఇష్టానుసారంగా ఉంటూ వచ్చినారు. ఒక్కడే కనపడిండు దేవుడికి. ఎవరైనా అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అబ్రహాం కనపడతాడు. అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అంటాడు 12వ అధ్యాయంలో. నేను నిన్ను ఆశ్రయిస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నేను గొప్ప జనముగా చేస్తా, నీ గర్భము నుండి వస్తుంటున్న వారు నేను ఆశ్రయిస్తా, గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశ్రయించి వారు ఆశ్రయించబడతారని చెప్పేసి ఆయన దేవుడు అబ్రహాంను ఆశ్రయిస్తున్నాడు. అబ్రహాం నుండి వస్తున్న సంతానం ద్వారా తర్వాత రాజ్య స్థాపన చేయాలనుకున్నాడు. ఆ నుండి వచ్చిన వారు ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల నుండి యూదా గోత్రం నుండి వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి 2020 సంవత్సరం నాడు ఆయన భూమి మీద జన్మించినప్పుడే ఆయన భూమి మీదకి జన్మించి 33వ సంవత్సరంలో భూమి మీద జీవించి ఆయన మరణించాడు. ఆయన శిలువ బలియాగం, ఆయన రక్తం ద్వారా రాజ్య స్థాపన జరుగుతూ వచ్చింది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ విషయం అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని. ఆ సంఘమే ఆయన రాజ్యం. ఆ రాజ్య స్థాపన చేయడానికే పరలోకపు దేవుడు మానవ శరీరాకారం ధరించి భూమి మీదకి రావాల్సి వచ్చింది. చదవమాట అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును. ఆ సంఘాన్ని ఎలా సంపాదించినట? ఆ రాజ్య స్థాపన చేయాలంటే ఊరక కాలే. వింటున్నారా? ఆ రాజ్య స్థాపన జరగాలంటే ఊరక జరగలేదు. ఎలా జరిగిందట? తన రక్తాన్ని ఇచ్చింది. ఈ రక్తం గురించి వేదాలను కూడా రాయబడి వచ్చింది. దేవుని సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్త పరమాత్మేన పుణ్యదాన పర్యాగమని. పరమాత్ముడైన దేవుడు ఆయన రక్తం చిందించాలా, ఆయన ద్వారానే ఈ ప్రపంచం అంతటికి పాప పరిహారం జరగాల, లోక కళ్యాణం జరుగుతుంది అని వేదాల్లో వేద పండితులు ఆ కాలంలో ఉన్న వారు రాసుకున్నారు. ఋషులు ఈ విషయాన్ని రాసుకున్నారు. అసలు విషయాలు రాని వాళ్ళు బయటికి.
ఇచ్చినారా? సత్యం అనేది బయటకు వస్తుందని సత్యాన్ని అనగదొక్కి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. పరలోకపు దేవుడు భూమి మీద తన రాజ్య స్థాపన చేయడానికే యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించవలసి వచ్చింది, భూమి మీదకి రావాల్సి వచ్చింది. సైతాన్ రాజ్యం ఉంది, వింటున్నారా? 2 రాజ్యాలు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద, అవి కనపడవు. 2 రాజ్యాలు అనగానే కాంగ్రెస్ తెలుగుదేశం కాదు. ఏంటి రాజ్యాలు ఇవి? సైతాన్ రాజ్యము, దేవుని రాజ్యం. ఇవి కనపడలేదు. ఈ 2 కనపడవు. అదేనమాట, ఈ 2 కనిపించని అదృశ్యముగా ఉన్నాయి ఈ భూమి మీద. ఆ సైతాను రాజ్యంలో ఈ ప్రపంచ మానవులందరూ ఉన్నారు. సైతాను రాజ్యంలో ప్రపంచ మానవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టేసుకున్నాడు. చూద్దాం అన్నమాట. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మనుషులందరినీ తన స్వాధీనంలో మొత్తం అందరి స్వాధీనం పరుచుకున్నాడు సైతాన్ని. వాడి రాజ్యంలో మనుషులందరూ ఉన్నారు. వాడు గాలి వేసి, వాడు అంటే సైతాన్, వాడు గాలి వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడంట. అందరి గుచ్చి తన స్వాధీనంలో పరుచుకున్నాడు సైతాన్. మనుషులందరూ ఎవరు వశంలో ఉన్నారు ఇప్పుడు? 1 యోహాను 5:19. మనుషులందరూ ఎవరు స్వాధీనంలో ఉన్నారట? దుష్టుని యందు ఉన్నారు. అందుకే సైతానుడు ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నీ నీకిస్తా, నువ్వు నా సాగిలో పడితే అవి నీకిస్తా అంటే అవి నాకు అప్పగించబడినాయి అంటున్నాడు. ఇంటున్నారా? సైతాను రాజ్యం భూమి మీద. అందుకనే అక్రమము, అన్యాయము, దుర్మార్గత, పాపము ఈ ప్రపంచంలో ఉంది. ఇది సైతాను రాజ్యం. భూమి మీద ఉంటున్న మనుషులందరూ కూడా వాడి వశంలోనే ఉన్నారు. వింటున్నారా? వాడి వశంలోనే ఉండి దేవుడు పుట్టిస్తుంటున్న మనుషులు కూడా ఏమైపోతున్నారు అంటే వాడి రాజ్య సంబంధులుగా మారుతున్నారు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం. పుట్టిన తోడనే మనుషులు ఏమవుతున్నారంటే విపరీతమైన బుద్ధి కలిగి ఉంటున్నారట. 58వ అధ్యాయం కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుచు తప్పిపోతున్నారు. తప్పిపోవడం అంటే సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు పుట్టిన తోడనే. దేవుడేమో ఎలాంటి సంతానాన్ని ఇచ్చిందో తెలుసా? పాపపు సంతానాన్ని ఇవ్వడం లేదు దేవుడు. ఎలాంటి వారిని పుట్టిస్తున్నాడు? చదవన్నమాట. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. నరుని ఎలా పుట్టిస్తున్నాడు అంటే దేవుడు, ఇదొక్కటి మాట నేను కనుగొని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని అంటే ఏదో ఉంది అలా. ఏముంది? సైతాన్ రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు దేవుడు. దేవుడిచ్చే సంతానం మేము యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. కానీ పుట్టిన తోడ ఏమవుతున్నారట? గాని అంటే పుట్టిన తోడ ఏమవుతున్నారు? సైతాను సంబంధులుగా వారి రాజ్యంలోకి పోతున్నారు. అలా సైతాను సంబంధులుగా బ్రతుకుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇది సైతాన్ రాజ్యం, సైతాన్ పరిపాలన. పిలాతుతో యేసుప్రభువు అంటాడు, నీ రాజ్యం ఏంటి అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. నీ రాజ్యం ఎక్కడుంది? ఏంటి నీ రాజ్యం అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదని చూడండి యేసుప్రభువు. యోహాను సువార్త 18వ అధ్యాయం. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. 35 అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి యూదుడునా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేం చేసితివని అడగగా యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుతూ, నా రాజ్యము
ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యము ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్యమును గురించి సాక్ష్యం ఈ లోకానికి వచ్చిన. నువ్వు రాజువా అంటే ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. పిలాతు విచిత్రంగా చూసింటాడు ఆయన ఏమని, రాజును అంటున్నాడు. రాజు వస్త్రాలు లేవు, రాజదండం లేదు, రాజసింహాసనం లేదు, రాజ కిరీటం లేదు. ఎక్కడుందయ్యా నీ రాజ్యము అని అడుగుతాడు. ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది కాదు ఈ రాజ్యం. ఇది పరలోక ఏ రాజ్యం, ఏ సంబంధమైన రాజ్యం ఇది? పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యంలోనికి మనల్ని కూడా ఆహ్వానించడానికి, మనల్ని కూడా పిలవడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చిండు. తన రాజ్య స్థాపన దేంతో జరిగింది? ఆయన తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని ఆ సంఘమే ఆయన రాజ్యం. ఆ రాజ్యంలోకి మనలందరినీ ఆహ్వానించాడు. ఆ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించినో తెలుసా? ఆయన రాజ్య సంబంధులుగా మనందరం ఎలా అయినామో తెలుసా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చివరి వచనం. అయితే ఈ మాటలు ఎక్కడ ఉంటుంటాయి అంటే 37 నుండి ఉంటాయి. మీరు తర్వాత చదువుకునే విషయాలు మన చివరి వచ్చిన చదువుకున్నాం. 37 నుండి ఉంటాయి ఈ మాటలు. ఆనందంతోను నిష్కాపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనొచ్చు. మరియు ప్రభువు సపరేట్ చదవాలి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. అంటే ఎవరితో? ఆయన రాజ్య సంబంధులతో చేర్చుచుండెను. అంటే ఎవరు వీళ్ళు? పై వచ్చిన కొన్ని చూద్దాం. 37 వచ్చిన. వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేం చేయవాలని పేతురును అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడుని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే మేమేం చేయాలంటే సువార్త విన్నారు. ఏంటి సువార్త? మీరు సిలువేసిన యేసు, మీరు సిలువేసిన యేసు, మీరు సిలువేసిన యేసు అనే మాటలు వారికి ఏం చేసినాయట? మీరు పైన 36 వచ్చిన, మీరు సిలువేసిన యేసునే దేవుడు ఏం చేసినట? ప్రభు గారు, క్రీస్తు గారు నియమించారు. ప్రభు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే రాజు ఈ ప్రపంచానికి. ఈ భూలోకంలో రాజ్య స్థాపన చేయడానికి పుట్టిన రాజు ఈయన. దేవుడు నియమించిన అభిషిక్తుడు ఈయనే. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటంటే దేవుడి కుమారుడు. రెండవ అర్థం సింహాసనానికి అభిషేకించబడిన అభిషిక్తుడు అని అర్థం. రాజ్య సింహాసనానికి అభిషేకించబడిన అభిషిక్తుడని అని అర్థం. రాజుగా అభిషేకించబడినవాడని. కాబట్టి ఈ మాటలు వినగానే, అయ్యో మేము ఇంత గొప్ప రాజునే మేము సిలువేసి చంపినవా అని వాళ్ళు యూదులు ఏం చేసినట్టే, మేమేం చేయాలని చెప్పారు. మీరు మారుమనసు పొంది, ప్రతి వాడు మారుమనసు పొంది బాప్తిసం తీసుకోండి అని చెప్తానే. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటారు. వీరి గురించి రాయకుండా మాట ఏమని? అప్పుడు ఏం చేసినట? ప్రభు రక్షణ పొందుతున్న వారిని ప్రభు ఏం చేసినట? ఏం చేస్తున్నాడు? రక్షణ అంటే ఎలా జరుగుతుంది? మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు, మార్క్స్ వార్త 16 ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అంటే నమ్మిన వాడు రక్షణ పొందుతున్నాడు. అంటే రక్షణ పొందుతున్న వారిని ఎక్కడ చేరుస్తున్నాడంట? తన సంఘమైన తన రాజ్యంలో చేరుస్తా ఉన్నాడు. ఆ రాజ్యమే ఆయన సంఘం. భూమి మీద ఉన్న ఆయన ప్రజలు, స్వరక్తం ఇచ్చుకున్న ఆయన ప్రజలు. ఆయన సంఘములో
మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సంఘ సహవాసములు ఉన్నవారే ఆయన రాజ్యం. సైతాన్ రాజ్యం కూడా ఉంది భూమి మీద. వింటున్నారా? నీతికి విరోధమైనదే సైతాన్ రాజ్యం, పరిశుద్ధతకు విరోధమైనదే సైతాన్ రాజ్యం. ఆ రాజ్యంలో మనల్ని ఎలా చేసాడో తెలుసా? చూద్దాం. ప్రకటన కదా మొదటి అధ్యాయం. మన పాపములను నిడిపించి ఆ రాజ్య వారసులుగా మనల్ని చేసిండు ఆయన. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ చూద్దాం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదు. ఏం చేసినాడు యేసు ప్రభు? తన స్వరక్తం ఇచ్చి ఆయన రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యం కొరకే ఆయన కళ్ళగన్నది. ఆ రాజ్యం కొరకే ఆయన కళ్ళగన్నది. ఆ రాజ్య స్థాపన యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా జరుగుతూ వచ్చింది. ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసినట్టు ఆ యేసు ప్రభు మనల్ని. వింటున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సైతాన్ రాజ్యంలో నుండి యేసు ప్రభు రాజ్యంలోకి దాటుకున్నాం మనం ఇప్పుడు. దాని గురించి పేతురు రాశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినట్ట. చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచాడు. చీకటి అంటే సైతాన్ రాజ్యం, పాపలోకం, పాప సంబంధమైన విషయములలో కార్యకలాపాల్లో ఉన్నాం మనం. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే తన సంఘ సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. ఆ రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. ఆశ్చర్యకరమైన వెలుగు ఉన్న ఆయన సంఘం, ఆశ్చర్యకరమైన వెలుగు ఉన్న ఆయన సంఘ సహవాసం, ఆయన రాజ్యం, ఆయన రాజ్యమైన ఆయన సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి ఇంకెవరైతే మారుమనసు పొందలేదో, ఇంకెవరైతే బాప్తిసం తీసుకోలేదో వారంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి? సైతాన్ రాజ్యంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, బూతు మాటలు, అబద్ధాలు, మోసము, అక్రమము, అన్యాయము, ఇవన్నీ. అంటే ఎక్కడున్నారని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. చీకటిలో అంటే సైతాన్ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడి రాజ్యంలోకి రావాలంటే ఏం చేయాలి? మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు అప్పుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. వింటున్నారా? మారుమనసు అదే దేవుని రాజ్యంలోకి మనం వస్తున్నాం. రావడం అంటే పరిశుద్ధత, నీతి కలిగి, అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ఆయన రాజ్యంలో ఉన్న సంగతులు ఇవి. ఆయన రాజ్యం భూమి మీద ఉంది. ఆయన రాజ్యమే సంఘం. ఆ సంఘంలోకి దేవుడు మనల్ని కూడా తీసుకొచ్చాడు. ఆ సంఘంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మనందరం ఎక్కడున్నాం? దేవుడు ఎవరో తెలియదు. వింటున్నారా? దేవుడు నిజానికి దేవుడు కాని వాటిని పూజిస్తూ వచ్చినాం. ఎఫెసీ రాష్ట్రపత్రిక మన స్థితిని గురించి పౌలు రాష్ట్రం చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయము 12వ వచనం లేకపోతే 11వ వచనం చూద్దాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులుగాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన పరిస్థితి అదే. ఎక్కడున్నా మన పితరులంతా ఎవరు భుజించరు? మారమ్మ, ఎల్లమ్మ, ఆయమ్మ, ఏమ్మ, సుంగులమ్మ. వింటున్నారా? ఈ పేర్లే కదా మనకు ఉండేది. అవే కదా మన పేర్లు పెట్టింది. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు గురించిన సంగతే తెలియదు మనకు. ఆ దేవుని బయలుపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ దేవుడు ఎవరో మనకు అర్థమైంది, మనం ప్రభువులోకి వచ్చినాం. అంతేకాదు, రెండవది ఏంటి? ఆయన రాజ్యమైన ఆయన సంఘంలోనికి మనం చేర్చబడ్డాం. ఆయన రాజ్యమైన ఆ సంఘంలోకి చేర్చబడ్డాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనకి ఇప్పుడు సమయం లేదు కనుక దాన్ని ముగించుకుందాం.
చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. యేసు ప్రభు శరీరధారి ఎందుకు భూమి మీదకి వచ్చినాడు అన్న విషయాలలో 7 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఎవరు లోకానికి ప్రపంచానికి తెలియదు, ఆయన బయలుపరచడానికి వచ్చాడు. రెండవది, ఆయన రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. మూడవది, పాపము నుండి ఆయన విడిపించడానికి వచ్చాడు. నాలుగవది, ఆ దినాల్లో ఇశ్రాయేలు మాత్రమే నిజమైన దేవుడు తెలుసు, అన్ని జనులకు తెలియదు. అన్ని జనులకు కూడా ఆయన దేవుడు అని రుజువుపరిచిన వాడే మన ప్రభువు యేసుక్రీస్తు. ఐదవది, ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అనే చెర కింద ఉన్నారు. ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ధర్మశాస్త్రం అనే చెర కింద ఉన్నారు. ఆ చెర నుండి విడిపించడానికి వచ్చాడు. ఆరవది, యేసుక్రీస్తు రెండవ రాకడలో తీర్పులో కూర్చోదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ రెండవ రాకడలో ఆయన తీర్పులో మనలందరినీ నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన ఇచ్చినారా? తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో ఆయన మరి ఆయనను పాపం ఎందుకు చేసినావు అని చెప్పేసి మనం తీర్పు తీరుస్తాడు కదా. పాపలకు దుష్టులకు తీర్పు తీర్చడానికి ఆయన రెండవ రాకడ వచ్చేది. ఇట్లారా? ఆ రెండవ రాకడ వచ్చేది. ఆ రాకడలో రెండవ రాకడలో యేసు ప్రతి మనిషిని ఆయన లెక్క అడుగుతాడు. ఇది రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 11 నుండి ఈ మాటలు ఉంటాయి. ప్రతివాడు దేవునికి ఏం చేయాలి? తన గురించి లెక్క అప్పచెప్పాలి. ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు మనలందరినీ కూడా ఆయన సింహాసనం మీద నిలబెట్టి లెక్క అడుగుతుండ. వింటున్నారా? లెక్క అడిగినప్పుడు ఆయన మనం జవాబు చెప్పాలి ఆయనకు. అయితే ఈ విధంగా మనం ఆయన లెక్క అడిగేటప్పుడు పాపం ఎందుకు చేసినవురా అని మనం ఆయన లెక్క అడిగేటప్పుడు వింటున్నారా? మనం వేసే క్వశ్చన్ ఏంటో తెలుసు ఆయనకు? జాగ్రత్తగా ఏమైనా క్వశ్చన్ వేస్తాం మనం ఆయనకు? ప్రభువా, నువ్వు పరలోకంలో ఆత్మగా ఉన్నావు, నీకేం అర్థమైంది? పాపలోకంలోకి వస్తే పాపం ఎందుకు చేయరో నీకు తెలుస్తుంది. ఇంతే కదా మన అర్థాలు ఉండేవి. మన ఇతరులు జవాబు చెప్పే మాటలు ఎట్లుంటాయి చెప్పండి, ఎట్లుంటాయి చెప్పండి. నువ్వు ఇంట్లో ఉన్నావు, నీకేం అర్థం కాదు, బయటికి రా ఎండకు నీకు అర్థమైంది. అదే కదా మనం మాట్లాడేది. మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ప్రభువా పాపం ఎందుకు చేయరు తీర్పులు ఆయన అడిగేటప్పుడు, పాపం ఎందుకు చేసినవురా అని అడిగేటప్పుడు, పాపం ఎందుకు చేయరో నువ్వు కూడా మానవుడుగా శరీరం ధరించుకు భూమి మీదకి వస్తే పాపం ఎందుకు చేయరో నీకు అర్థమవుతుంది ప్రభు అని ఒకరోజు మనం ఆయనకు వేసే క్వశ్చన్ అన్నమాట. అది మనతో అనిపించుకోకుండా ఆయన ఏం చేశాడు? మానవ శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. అంటే మానవ శరీరం ధరించినా పాపము చేయడు అన్నది నిరూపించడానికి వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని రుజువుపరిచాడు. ఇది 6వది. వీటన్నింటి ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ పోతే సమయం సరిపోదనే నేను చాట్లో చెప్తున్నాను ఈ విషయాలు. ఇక 7వది ఏంటంటే అంత్య దినాలు ప్రారంభించడానికి వచ్చాడు. అంత్య దినాలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసు? అంత్య దినాలు యేసు ప్రభు ఈ లోకములోకి ప్రవేశించడం తోడనే అంత్య దినాలు ప్రారంభమైనవి. చూద్దాం, వాటికి కొన్ని వచ్చినాలు చూపిస్తాను. హెబ్రీ 1వ అధ్యాయం మొదలు వచ్చిన నానా సమయంలోను నానా విధముగా ప్రవక్త ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుడు ద్వారా మాట్లాడినట్టు కుమారుడు భూమి మీదకి వస్తే కదా మాట్లాడేది. అదే అనమాట అంత్య దినాలు యేసు ప్రభుతో స్టార్ట్ అయ్యాయి. మొదటి పేతురు 1వ అధ్యాయం తోనే స్టార్ట్ అయ్యి భూమి మీదకి ఆయన వచ్చుడుతోనే ఆయన జగత్ పునాది వేయబడకముందే నియమింపబడెను గాని తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడిగా తన ద్వారా విశ్వాసులైన నీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ఎప్పుడు ప్రత్యక్షమైనట్టు ఆయన? కడవరి కాలాలలో, అంటే అంత్య దినాలలో. 1 యోహాను 2వ అధ్యాయం 18 వచ్చిన 1 యోహాను 2:18 చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎప్పుడు అన్నది మాట? క్రీస్తు శకం 62లో పేతురు రాసిన పత్రిక. అది యేసు ప్రభు
యేసు ప్రభు ఆయన ఆరోహణమైపోయిన 30 సంవత్సరాలకు పేతురు రాస్తున్నాడు ఈ మాట ఏమని? ఏ కాలాలని? కడవరి దినాలు. అంటే మనం ఏమేమి చెప్తున్నాం అంటే అంత్య దినాలు వస్తాయి, యేసు ప్రభు వచ్చినప్పుడు అంత్య దినాల్లో యేసు ప్రభు వస్తాడని ప్రకటిస్తున్నాం కదా. ఎప్పుడు వచ్చిండు ఆయన? అంత్య దినాల్లోనే వచ్చాడు, కడవరి కాలాల్లోనే వచ్చిండు ఆయన. అది ఏమంటున్నాడంటే ఇది చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఆ దినాల్లో ఆయన ప్రత్యక్షమైన భూమి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ఆ కడవరి 9వ అధ్యాయం 26వ వచనం. జగతి పునాది వేయబడి మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, యుగాలకి సమాప్తి అయిపోయే కాలాలు ఇవి. యుగాలు సమాప్తి అయ్యే కాలాలు, అంత్య దినాలు. అంత్య దినాలు. మనల్ని ఏం చేసినట్టే అంత్యక్రీస్తు అని పేరు పెట్టుకున్నాడు. ఎవరికి? సైతాను. వారి పేరే లేదా ఆ మాట, ఆ పేరుతో పిలుస్తారు అంత్యక్రీస్తు అని. కాబట్టి యేసు ప్రభు అంత్య దినాలలో ఈ భూమి మీదకి ప్రత్యక్షమైంది. కడవరి కాలాల్లో భూమి మీదకి వచ్చింది ఆయన. అంటే ఈ కడవరి దినాలను ప్రారంభించడానికి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. 7 కారణాలు, ప్రాముఖ్యమైన 7 కారణాలు ఇవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే చాలా ప్రాముఖ్యమైన కారణాలు అన్నవే ఈ 7. ఈ విషయాలు యేసు ప్రభు గురించి మనకు క్లియర్గా తెలియకుండా మనం ఎన్ని పండుగలు చేసుకుంటే ప్రయోజనాలు ఏంటి, ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే ప్రయోజనాలు ఏంటి? ప్రయోజనం లేదు. యేసు క్రీస్తుని గురించి క్లియర్గా తెలుసుకున్నట్టే పరలోకం, అదే మనకు పండగ. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట, ఆయన ఎవరో సంపూర్ణంగా ఎరుగుటయే పరలోకము, అదే పండగ క్రిస్మస్. ఇది తెలుసుకోకుండా క్రిస్మస్ రోజు స్టార్ పెట్టి, క్రిస్మస్ రోజు ట్రే అంటే చెట్లు పెట్టుకొని, క్రిస్మస్ రోజు క్రిస్మస్ తాతలు పెట్టి, క్రిస్మస్ రోజు ఏదో పండుగలు చేసుకుంటే క్రీస్తు లేని పండుగలు ఏంటి? అది క్రీస్తు ఉండే పండుగలు కాబట్టి. ఒక సందర్భంలో యేసుప్రభు బయట నిలబడినట, చర్చి బయట దూరంగా. ఒక ఆయన పెద్ద మనిషి యేసుప్రభు నమ్ముకున్నాడు, బడమంత్రి, మన సాహసం లాంటిది ఆయన. యేసుప్రభు నమ్ముకున్నాడు అంట, పేద ఆయన. సరైన బట్టలు లేవు, ఏదో తనకున్న బట్టలు వేసుకొని టైం అవుతుంది ప్రార్థన, క్రిస్మస్ పండుగ కదా అని, దగ్గర ఉంది కదా ఈ చర్చికి పోదామని చేసి పోతుంటే ఆ చర్చిలో ఆయన ఎవరు రానిలేదంట బయట లోపలికి. అంటే వస్త్రాలు సరిగ్గా లేవు, బాగాలేవు అనేది. బయట దొబ్బినట్టు ఆయన ఏడుచుకుంటూ పోతున్నాడంట బయటికి. ఆడొక ఆయన నిలబడినాడంట. ఏం ఏడుస్తున్నావు అడిగిందంట. ఏం ఏడుస్తున్నావు అంటే, నన్ను లోపలికి రానిలేదయ్యా ఇల్లు అంటే, వాళ్ళు నన్నే రానిలేదు లోపలికి అన్నారంట. ఎవరు నిలబడింది? యేసు ప్రభు. వాళ్ళ కార్యకలాపాలు ఎదిరిపోతున్నాయి కానీ నాకు లేదు లోపల చూడండి యేసు ప్రభు. వాళ్ళ డెకరేషన్లు ఇంటున్నారా, వాళ్ళు చేసుకుంటున్న ఆ స్టార్లు, ఆ తర్వాత వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ ప్రోగ్రాములు, క్రిస్మస్ తాతలు పెట్టుకున్నారు కానీ నన్ను పెట్టుకోలేదు లోపల. ఆడ చర్చిలో లోపలంతా విగ్రహంతో నింపి పెట్టిండ్రు, నేను లేను, అందుకే నేను బయట నిలబడినాను. యేసు ప్రభు లేని క్రిస్మస్ ఎంత చేస్తే ప్రయోజనం? అర్థమైంది? యేసు ప్రభు ఉన్న ఇంట్లో, యేసు ప్రభు ఉన్న ఇంట్లోనే క్రిస్మస్. జక్క ఇంట్లో క్రిస్మస్. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ ఇంట్లో క్రిస్మస్. ఆ సమరయ స్త్రీ ఆ రోజు పొందింది క్రిస్మస్ ఆనందం. అలా ఎంతో మంది భక్తులు, మనం చదువుకున్న భక్తులు, అబ్రహాం కూడా క్రిస్మస్ చేసుకున్నాడు తెలుసా? చూడండి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాం కూడా చేసుకున్నాడు క్రిస్మస్. ఆనందాన్ని పొందాడు, క్రిస్మస్ ఆనందాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతులని మిగులు ఆనందించెను, అది చూచి చూసిండా లేదా? క్రిస్మస్ చేసుకున్నాడా లేదా? ఆయన యేసు ప్రభువును చూడడమే క్రిస్మస్. యేసు ప్రభువును కలిగి ఉండడమే ఆనందం. యేసు ప్రభువుకు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు తెలుసా?
2000 సంవత్సరాల గ్యాప్. యేసు ప్రభును అప్పుడే చూసినాడు ఆయన. అది క్రిస్మస్. పిండొంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు ఒళ్ళు శుద్ధి చేయడం క్రిస్మస్ కాదు. ఏది క్రిస్మస్? యేసు ప్రభు ఎవరో ఆయన ఎరగడము, ఆయన ఆత్మ నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో ఆయన చూడడం, ఆయన కలిగి ఉండడమే గొప్ప క్రిస్మస్. యేసు ప్రభు లేని ఇల్లు, యేసు ప్రభు లేని హృదయం, అది క్రిస్మస్ కాదు. కాబట్టి యేసు ప్రభువును నిజముగా ఆయన స్వీకరించి ఆయన ఇచ్చే ఆనందం పొంది రక్షణ ఆనందం కలిగి ఉన్న వారిదే నిజమైన క్రిస్మస్. అలాంటి అనుభవాన్ని పొందుదాం. ఇంకెవరైనా అలాంటి అనుభవం కలిగి ఉండకపోతే ఈ మధ్యకాల సమయంలో యేసు ప్రభువును నీ హృదయం అనే పశుల పాకులోనికి ఆయన స్వీకరించు. లోకం ఆయన స్వీకరించలేదు, పశువులు ఆయన స్వీకరించలేదు. కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వీకరించి అదే క్రిస్మస్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.